రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆయా రాజకీయ పార్టీల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అని ఫస్ట్ మనం విద్యార్థుల ఆందోళన వైపుగా ఒకసారి మాట్లాడుకుందాం. వెంకట్ నాయక్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆందోళన జరుగుతున్నాయి. డిఎస్సి మీరు మెగా డిఎస్సి వేయలేదు, మెగా డిఎస్సి వేస్తానని చెప్పారు, మెగా డిఎస్సి లేదు, అది పోస్టులు తగ్గించారు. రెండోది విద్యార్థులకి కొన్ని సమస్యలు ఉన్నాయి, అది పోస్ట్ పోన్ చేయండి అని వాళ్ళు ఆవేదనతో అడుగుతున్నారు. అది మీరు సరైన సమాధానం వాళ్ళకి చెప్పకుండా కంప్లీట్గా బయాస్డ్గా ఇదే జరుపుతామని కాంగ్రెస్ అంటుంది. సార్, ముందుగా మీకు మైక్ టీవీ ప్రేక్షకులకు దాంతోపాటు ప్యానెల్ ఉన్న పెద్దలకు నమస్కారం సార్. సార్, ఈ అంశాన్ని నేను రాజకీయ కోణంలో ఆలోచించి మాట్లాడదలుచుకోలేదు. ఫస్ట్ మేము కూడా నిరుద్యోగులుగా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. ఒకప్పుడు ఇప్పుడు మొన్న జరిగిన అంటే డిసెంబర్ 2023 కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులు, కానీ ఇప్పుడు అందరూ అభ్యర్థులు సార్. సో ఆ మాటను మనం చాలా గర్వంగా మేమైతే పలకదలుచుకున్నాము. గవర్నమెంట్ దగ్గర ఉన్న మొండితనం కంటే ఆ మొండితనం వెనకాల ఉన్న ఆశయం కానీ, ఆ మొండితనం వెనకాల ఉన్న విద్యార్థుల భవిష్యత్తు కానీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రధానంగా ఒక 3-4 అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నా సార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే కేవలం పేరు మార్చడమో లేకపోతే కొత్త పదవులను సృష్టించడమో ఉన్న వాళ్ళని తీసేయడం కాదు సార్. టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే హైకోర్టులో ఉన్నా కానీ సుప్రీంకోర్టులో ఉన్న అంశాలని వాటి మీద చర్చకు రావడం, అవన్నీ రిజాల్వ్ చేయడం, పోస్టుల పెంపు నుంచి మొదలు పెడితే టెక్నికల్గా కానీ నాన్ టెక్నికల్గా కానీ అన్ని అంశాలపైన టీజీపీఎస్సీ స్పష్టత రావడంతో పాటు ఇక్కడున్న అభ్యర్థులకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి దాని మీద కసరత్తు చేయగలిగినాం కాబట్టి మొన్న ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ఏ ఉద్యోగాలు కూడా హైకోర్టు వరకు పోకుండా వాటిని ఆపగలిగి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వగలిగినాం సార్. అదొక పాయింట్. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే గ్రూప్ 1 సంబంధించింది బయోమెట్రిక్ పెట్టాలి, బయోమెట్రిక్ ఉండాలని చెప్పి ఏది గత నోటిఫికేషన్ పరిధిలో అది అంశాన్ని లేవనెత్తి చెప్తే దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని బయోమెట్రిక్ పెట్టకుండా దాన్ని ఎగ్జామ్ నిర్వహించే ప్రయత్నం చేశారు. దానివల్ల కొన్ని పేపర్ లీకేజ్ జరిగినాయి. అదే హైకోర్టు ముట్టికాయలేసి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే దాని మీద అంశాల మీద వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోకుండా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి విద్యార్థి జీవితాలను ఆగం చేశారు. కానీ దాని నుంచి ప్రొటెక్టివ్గా కాపాడి మళ్ళీ బయోమెట్రిక్ విధానాన్ని పెట్టి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ని కండక్ట్ చేసి మళ్ళీ మెయిన్స్కి రెడీ అవుతుంది. ఇక డిఎస్సి విషయానికి వచ్చినాం. డిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3 విషయానికి వచ్చినప్పుడు సార్, డిఎస్సి విషయానికి ప్రధానంగా ఒక అంశం చెప్పదలుచుకున్నాం సార్. మీరు ఇందాక పోస్టులు తగ్గించారన్నారు కదా, అది రాంగ్ సార్. ఎందుకంటే 5,000 పోస్టుల నుంచి 11,000 పోస్టులకి అంటే 6,000 పెంచాం సార్. మెగా డిఎస్సి అంటే ఏంటి సార్? మెగా డిఎస్సి అంటే ఉన్న పోస్టులు ఎన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఎన్ని పోస్టులు సార్, మేమేమంటున్నాం, మనం కేవలం ఆ యాంగిల్లో చూడడం కాదు సార్. ఇంకో యాంగిల్ ఏముంటుంది, ప్రమోషన్ అనేది కూడా అంశం ఉంది. ఆ ప్రమోషన్ అనే అంశం తీసుకురొచ్చినప్పుడు ఏకాఏకిన మొత్తం ఉన్న పోస్టులు, మొత్తం చర్చలో వచ్చిన పోస్టులు మొత్తం 13,000 పోస్టులు. సో దాంట్లో కొన్ని ప్రమోషన్లు, కొన్ని అంశాలను, ఇంకా కొన్ని బ్యాలెన్స్ కనుక ఉంచుకున్నట్లయితే 11,063 పోస్టులు యథావిధిగా ఇవ్వాల్సిన పోస్టులు. సో అదేదైతే ఉందో దాని మీద నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా ఏ కోణంలో, మేము 1:10 రేషియోగా ప్రతి విద్యాలయంలో అంటే స్కూల్స్లో 10 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలన్న కోణంతో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఏ విధంగానైనా సరే ఉపాధ్యాయులను అందించాలన్న కోణంతో ఈరోజు డిఎస్సి అంటే వేయడం జరిగింది సార్. నేనేమంటున్నా, కొత్తగా టెట్ ఎవరైతే రాశారో వాళ్ళు గత ప్రభుత్వం అంటే 8 సంవత్సరాలుగా మేము టెట్ అంటే డిఎస్సి మేము రాయలేకపోయినాం, ఇది పెద్ద డిఎస్సి 11,000 పోస్టులు కాబట్టి మేము కూడా టెట్ రాస్తామని చెప్పి మొన్న బీఈడీ డిఈడీ అయిన వాళ్ళు ఈరోజు కొత్తగా ఇన్వాల్వ్ అయ్యారు. వారు 50,000 మంది ఈరోజు పోస్ట్ పోన్ చేయండి అంటే మీకు అవకాశం ఇవ్వడమే గొప్పగా మీరు భావించి రాస్తే అయిపోతుంది కదా. వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే మా సిలబస్ ఈ సిలబస్ సేమ్ అయినప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. అంటే ఈరోజు కొత్తగా టెట్ నిర్వహించి మీకు అవకాశం ఇవ్వడం తప్పైందా సార్? మేమేమంటున్నాం, ఇన్ కేసు కనుక ఈ డిఎస్సిని కనుక వాయిదా వేయడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి విద్యా వాలంటీర్ వ్యవస్థని తీసుకురావాలి. ఆ విద్యా వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ ఎవరిని తీయాలి, మళ్ళీ వీళ్ళే రావాల్సి ఉంటుంది కదా. వెంకట్ నాయక్ గారు, ఇక్కడ ప్రధానమైన సమస్య విద్యార్థుల ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకు కొన్ని డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని ఒక అభ్యర్థన చేస్తున్నారు. వాళ్ళతో ప్రభుత్వం మాట్లాడితే చర్చిస్తే పోయేదేంటి సార్? మేమేమంటున్నాం, ఇప్పుడు ఇన్ కేసు విద్యార్థులుగా వచ్చి కనుక ఉద్యమాలు చేస్తే 100% ప్రభుత్వం చర్చిస్తుంది. కానీ విద్యార్థులను ప్రొవోకేట్ చేసి ఎవరు వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం ఇక మనందరికీ తెలిసిందే. సో మేమేమంటున్నాం, సిఎస్ గారిని కూర్చోబెట్టి మాట్లాడారు. సిఎస్ గారిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అడ్వైజర్స్ను కూడా తీసుకొచ్చి మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఏమని చెప్పారంటే ఇవన్నీ టెక్నికల్ అంశాలు, ఒక్కసారి దీంట్లో ఏలు పెట్టడం స్టార్ట్ చేస్తే అది సంవత్సరాల తరబడి డిలే అవుతుంది. గత ప్రభుత్వాలు చేసిన మిస్టేక్ని మనం చేయొద్దని చెప్పి కదా ఇంత మొండితనంగా వివరించేది. 57,000 మంది టెట్ క్వాలిఫై అయిన విద్యార్థుల భవిష్యత్తు ఏంటి సార్? మేమేమంటున్నాము 57,000 మంది కాదు సార్, 2-3 లక్షల మంది సార్. ఈ 57,000 మంది దాన్ని పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతున్నారు మిమ్మల్ని. సార్, మేమేమంటున్నాం అంటే ఇది కనుక పోస్ట్ పోన్ చేస్తే ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహించబడుతుంది సార్. ఇప్పుడు కనుక ఇది పోస్ట్ పోన్ అయితే నెక్స్ట్ టెట్ ఎప్పుడు నిర్వహించాలి, మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాల్సి ఉంటుంది.
నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వీళ్ళు టీచర్స్ని ఉండాలా వద్దా మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్తే ఇవ్వాల్సి ఉంటుంది కదా మరి కొత్తగా విద్యా వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే మళ్ళీ ఏంటి మళ్ళీ అవుట్ సోర్సింగ్ విధానం వైపు వెళ్ళినట్టు ఉంటుంది కదా కేసీఆర్ గారు చేసిన మిస్టేక్ని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎందుకు చేయాలంటున్నాం మేము సో 11,063 పోస్టులు అంటే అది కూడా మళ్ళీ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇయర్ ఏదైతే మేము ప్రకటించబోతున్నామో దాంట్లో కూడా కొత్త పోస్టులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మేము ఎక్కడ ఎవరిని మిస్గైడ్ చేయలేదు ఇంత మొండితనంగా ఉండి వాళ్ళ చేత మాట్లాడాల్సిన అభ్యర్థులతో మాట్లాడాల్సిన అవసరం గవర్నమెంట్కి ఏమొచ్చింది సార్ ఇంత ముందుతనంగా ఉంటున్నామంటే వాళ్ళ భవిష్యత్తుని ఆగం చేస్తున్న కారణం చేతనే అంతే తప్ప సార్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేగ్గా ఏది పడితే చేసింది సార్ ఎట్లా పడితే అట్లా చేసింది దానివల్ల ఏమైనా మేలు జరిగిందా ప్రతి సంవత్సరం నిరుద్యోగుల నుంచి కొత్త లీడర్లు పుట్టుకొచ్చారు కానీ వాళ్ళ జీవితాలు బాగుపడలేక సార్ మేము కూడా నిరుద్యోగ స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి చెప్తున్నాము మేము కూడా యూనివర్సిటీ స్థాయి నుంచి చదువుకొని వచ్చినాం కాబట్టి చెప్తున్నాం సార్ ఒకటే విషయం సార్ ఈ సంవత్సరం కానీ ఈ 5 సంవత్సరాల కాలం కానీ ఎక్కడ నిరుద్యోగుల విషయంలో కానీ అభ్యర్థుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ వాళ్ళ జాబు ఏదైతే సెక్యూరిటీ విషయంలో కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాదు ఆ విషయంలో గవర్నమెంట్ మొండితనంగానే వెళ్తుంది ఆ విషయంలో గవర్నమెంట్ వీళ్ళకి భరోసా ఇస్తూనే ఉంటుంది వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి పొలిటికల్ గన్ కోసం కాంగ్రెస్ మొండిగానే ఉంటుంది పోస్ట్ పోన్ చెయ్యదు అని కాంగ్రెస్ చాలా ఘంటాపదంగా చెప్తుంది దాని వల్ల విద్యార్థులకి